మ్మ్. నువ్వు వంట చేయక్కర్లేదు, నేను బయట భోంచేస్తాను. అలాగే నువ్వు వంటలు తోవద్దు, వచ్చి నేను తోముతాను. సరే. వస్తాను. ఓకే, ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, అందుకే వెళ్తున్నాను. సరే వెళ్ళొస్తానే. హలో. ఆ. అయ్యో అయ్యో, సారీ సారీ సారీ. మాత్రం వేసుకో. ఓకే బాయ్. సార్ నమస్కారం. మీరు ఇక్కడే ఉంటున్నారా? అవును, 1001లో ఉంటున్నా. చనిపోయిన అమ్మాయి ఫ్యామిలీ మీకు తెలుసా? ఆవిడతో ఎవరికి ఇక్కడ సరిగా పరిచయం లేదు. నేను బయటకు వచ్చినప్పుడు మాత్రమే చూసా, అంతే. మీకు ఏమన్నా సహాయం కావాలంటే మమ్మల్ని అడగండి, మేము ఇక్కడికి వచ్చేస్తాం. ఎరా సరే, నేను సరే సార్, వస్తాం. మీరు అనవసరంగా లేనిపోని సమస్యల్లో జోక్యం చేసుకుంటున్నారు. నోరు మూసుకొని రా. సార్, మన బ్యాగ్స్, యూనిఫామ్ కిట్స్ అన్నీ అయిపోయాయి. కొత్త లిస్ట్ చేయమని జోష్ సార్ చెప్పారు. తీసేయ్. సార్, దిలీప్ బయట వెయిట్ చేస్తున్నాడు. ఏది మన స్టాఫే మిమ్మల్ని చూడాలని చెప్పారు. సరే రమ్మని చెప్పు. దిలీప్ సార్ లోపలికి రమ్మన్నారు. సార్, నువ్వేనా? ఇప్పుడేంటి సమస్య? అదేంటంటే సార్, మిమ్మల్ని మీ వైఫ్ని 2-3 సార్లు బయట చూశాను. అందుకు అందుకే వచ్చాను సార్. ఏంటి? మిమ్మల్ని మీ వైఫ్ని 2-3 సార్లు బయట చూశాను సార్, అందుకే వచ్చాను. ఇది నేను గ్రూప్లో చూశాను. హలో సార్. దిలీప్, చెప్పండి సార్. ఎందుకు చేశానంటే ఆ గ్రూప్లో ఉన్న ఫోటోని డిలీట్ చేయగలవా? సార్, అది అడ్మినే అప్లోడ్ చేసినందువల్ల అతను మాత్రమే ఏదైనా చేయగలం సార్. నన్ను ఆ గ్రూప్లో యాడ్ చేయగలవా? సార్, అందుకు ఒక లింక్ ఉంది, వాట్సాప్లో, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి. నాకు ఒక గ్రూప్లో దొరికింది, నేను అలాగే జాయిన్ అయ్యాను. అలాగా? అయితే దాన్ని ఫార్వర్డ్ చేస్తావా? అది ఇప్పుడే షేర్ చేస్తాను సార్. అలాగే.
ఇదిగో అన్నా. ఏవండి ఏవండి మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఎన్నిసార్లు కాల్ చేశాను? ఎందుకు ఫోన్ తీయలేదు? అది మీరు తీయలేదని ఆటోలో వచ్చేసాను. ఈరోజు సరైన పని, అస్సలు రెస్ట్ లేదు. గౌరీ అనే అమ్మాయి. ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. తన కళ్ళు నన్ను మైమరిపింపజేశాయి. తన పెదాలు, తన శరీర భాగాలు అన్నీ నాకు మత్తెక్కించాయి. తనని అల్లుకొని తన మెడ చుట్టూ ముద్దులు పెడుతున్నట్టు ఊహించుకున్నాను. తన నుదుటి నుండి కారే చెమట బిందువును చూసి నాకు అసూయ కలిగింది. తను పని చేస్తున్నప్పుడు కూడా నన్ను చూస్తూ ఉందని నేను గ్రహించాను. తన పనిని ఇంకొకరికి అప్పగించి నన్ను తన దగ్గరికి పిలిచింది. చేతిలో ఉన్న సర్టిఫికేట్నిచ్చేటప్పుడు నేను తన చేతుల్ని మృదువుగా తాకాను. తను నా కళ్ళల్లోకి చూసి తన బంగారు గొలుసుని సరిచేసుకుంటున్నట్టు నాకొక భంగిమని చూపించింది. పేరుకి భర్త అనేవాడు ఒకడున్నా తన అందాన్ని ఇంతలా ఆస్వాదించింది నేనొక్కడిని. తన జీవితంలోని కోరికల్ని నెరవేర్చడానికి అవును నేనొక్కడున్నాను. ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? అది తలనొప్పిగా ఉంది. చెప్పొచ్చు కదా, టీ తీసుకొస్తాను. అమ్మా. త్వరగానే స్టార్ట్ చేసావా? ఎరా ఫోన్ ఎత్తవే. ఇలా చూడు, అనుకున్నప్పుడు ఆఫీస్కి రావడానికి పోవడానికి అదేమి నీ ఇల్లు కాదురా, అర్థమైందా? అన్నీ అయిపోయాక అన్నా అన్నా అని పిలిస్తే ఏ ప్రయోజనం ఉండదు. నేను ఏమీ చెయ్యలేను. ఏమైంది సార్, మాట్లాడట్లేదు? నోట్లో ఏం పెట్టుకున్నావేంటి? ఏమైందిరా? ఇది ఫేక్ ఐడి, ఫేక్ ఫోటో, మొత్తం ఫేకే. వాళ్ళు నా చేతికి చిక్కరుంటే. హే, నువ్వు టెన్షన్ అవ్వద్దు. సైబర్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేను ఫోన్ చేస్తా. వీడిని కనిపెట్టేయచ్చురా, కనిపెట్టేద్దాం. అవును, ఫ్రెండ్ వైఫే. అదంతా పర్వాలేదులే. గొడవేం అవ్వదు కదా. సరే, ఫోన్ చేస్తాను. ఒరేయ్, నేను మాట్లాడేశాను. ఒక్కరోజు వెయిట్ చేయి, వీడి ఫుల్ డీటెయిల్స్ వాడిస్తాడు. తనకు తెలుసా? తెలీదు. చెప్పొద్దులేరా, అది కూడా ఇటువంటి సిచ్యువేషన్లో. నాన్సీ చెప్పు. ఏంటి నాన్సీ, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లమా? నీ వల్ల కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైందండి మీకు? ఎప్పుడు చూసినా అందరి మీద ఇలా కోప్పడుతున్నారు? అస్సలు బాలేదు. గౌరీ, ఒక మనిషి ఎప్పుడు ఒకేలా ఉండలేడు. నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళి ఉత్తిని కూర్చుని చేసే పని కాదు ఇది. నా బాధ నీకెక్కడ అర్థం అవుతుంది? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మీరు చెప్పారనే కదా నేను మళ్ళీ పనికి వెళ్తున్నాను. గౌరీ, కాసేపు సైలెంట్గా ఉంటావా?
రేయ్, వాడి ఫుల్ డీటెయిల్స్ కనిపెట్టేశాం. వట్టంబలత్తు అనీష్, ఆ పేరు మీదే అందరికీ తెలుసు. లోకల్ టీమ్ ఈ పక్కనే ఎస్ఆర్ఎం రోడ్లోనే వాడి ఇల్లు. వాడు నడిపే ఒక మొబైల్ షాప్ని క్లోజ్ చేశాడు. ఇప్పుడు చిన్న చిన్న పనులేవో చేసుకుంటున్నాడు. నువ్వు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చావంటే వాళ్ళు అఫీషియల్గా ఎంక్వైరీ చేస్తారట. ఇంకా పేజ్ నుంచి ఆ ఫోటోని డిలీట్ చేశారు. అందువల్ల ఇక టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సరే, నువ్వు పని చూసుకో, నేను వస్తా. రేయ్, హా? నువ్వు ఈ డ్రెస్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఫీల్డ్ వర్క్ ఉంది. అనా ఆ, అనా, ఆ, చెప్పు. ఇక్కడ అనీషులు ఎక్కడుంది? ఇక్కడ అనీషులు చాలా మంది ఉన్నారు. అడ్రస్ ఏమైనా ఉందా? ఆ, ఈ ఆర్కే జంక్షన్ అనీసు. ఆ, ఆ, మొబైల్ కొట్టువాడా? ఆ, ఆ, ఈ నేరుగా వెళ్తే చాలు. రైట్ సైడ్ కట్ చేశారంటే రెండే వెళ్ళి అనీషుల్లో. ఓకేనా, థ్యాంక్ యూ. ఆ, అందరూ ఇప్పుడు ఆర్డర్ చేసే తింటున్నారు. కాలం మారిపోయింది. రేయ్, ఏంటి? ఆ, ఈ అనీషు అవును, నేనే. ఈ 7736655901 మీరే కదా? అవును, నా నంబరే. కానీ నేనేది ఆర్డర్ చేయలేదే. మరి ఇది ఎవరు ఆర్డర్ చేశారు? ఏంటి ఎవరు బాబు? ఏం లేదమ్మా, నా పాత ఫ్రెండే. చూసి చాలా రోజులైంది. రారా, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. హా, ఇంత రోజు ఎక్కడికి వెళ్ళావురా? ఇంటికి వచ్చా ఇలా మాట్లాడదాం? ఆ? మనం మాట్లాడదాం, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. రే కుక్క, నువ్వు ఎవరో ఏంటి ఏది నాకు తెలీదు. ఆమెకి మీకు ఏ సంబంధం తెలీదు. అనవసరంగా ఏదైనా సమస్య చేసావనుకో, నేనెవరో అడిగి చూడు. నా ఇంటికి వచ్చి నిన్ను కొట్టదు, కొట్టదు. నిజంగా నేనేది చేయలేదు. అప్లోడ్ చేయడానికి ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? నాకు వాట్సాప్ గ్రూప్లో దొరికింది. ఏ గ్రూప్? చెప్పరా. అది వేసింది నేనే, కానీ వేరొక గ్రూప్లో నుండి తీసి ఇందులో వేశాను. అది కూడా నా బిజినెస్ కోసం. బిజినెస్ ఏంటో చెప్పు. ఇప్పుడు చెప్పు. నాకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో చాలా క్లయింట్స్ ఉన్నారు. నా దగ్గర కొన్ని అమ్మాయిలు ఉన్నారు. అందువల్ల ఈ గ్రూప్ యాక్టివ్గా ఉంటేనే నా బిజినెస్ సాగుతుంది. అందువల్లే నేను ఈ పోస్ట్ వేశాను. నీకు అది ఏ పేజీ నుంచి దొరికింది? యాక్ట్రెస్ ప్రపంచం. రా, టెన్షన్తో ప్రయోజనమే లేదు. ఇది తెలిసిన వెంటనే వాడిని వెళ్ళి కొట్టడానికి నువ్వెవరు? రౌడియా? ఉంది సార్. నీకు డీటెయిల్స్ తీసిచ్చాను చూడు, నా మీదే తప్పు. సరే, మరి నన్ను ఏం చేయమంటారు? వాడి పళ్ళు రాలగొడితేనే మారుతాడు. రేయ్, దానికేరా ఇక్కడ పోలీసులు ఉన్నారు. వాడు నీ మీద ఒక కంప్లైంట్ ఇస్తే నువ్వేం చేస్తావు? పోలీస్ స్టేషన్, కోర్టు అని నువ్వు నడవాల్సిందే. ఇంకా
తర్వాత ఎవరు మాత్రం ఏం చేయగలరు? అన్న ఏం మాట్లాడుతున్నారా? నేను సరిగ్గా నిద్రపోయి ఎన్నాళ్ళు అవుతుందో తెలుసా? జీవితంలో ఇప్పుడే సంతోషం మెల్లమెల్లగా రావడం మొదలైంది. ఆలోపు ఇలా చూడు, నేను నీతో ఉన్న స్నేహంతోనే చెప్తున్నాను. ఓ పని చేద్దాం, రేపు మనం ఆ ఆఫీసర్ని నేరుగా వెళ్ళి చూద్దాం. అరే అలా చేయొద్దు. ఈ విషయం తనకి తెలియకూడదు. పోలీస్ కంప్లైంట్ వద్దన్నా. రేయ్, అఫీషియల్గా కాదు, అతనితో జనరల్గా మాట్లాడి చూద్దాం. ఏదైనా మార్గం ఉంటే చెప్తాడు కదా. ఇదాగు అమ్మా. అమ్మా, ఏంటమ్మా నీ మొహం అంతా వాచిపోయి ఉంది? ఏడుస్తూ ఉన్నావా ఏంటి? లేదమ్మా, నాకు టైర్డ్గా ఉంది. హ్మ్, ఇలాంటి సమయంలో మందులు తీసుకుంటే సరిపోదు, మంచి భోజనం కూడా తీసుకోవాలి. నువ్వు మీ వారితో చెప్పి ఇక్కడ కొద్ది రోజులు వచ్చి ఉండు. ఉమ్, ఉమ్, మీ ఇద్దరిలో ఏమైనా సమస్య ఏంటి? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. ఓ, నీ మొహం చూస్తే నాకు అలా అనిపిస్తుందిలే. అమ్మా, ఆయన వచ్చేసారు. ఆయనకి ఆ, భోజనం సరే. పెట్టి తర్వాత కాల్ ఆ. చేస్తాను. ఏంటి కూర్చున్నారు? ఉమ్, నేను భోజనం రెడీగా పెట్టాను, రండి తిందాం. ఆ, నేను భోంచేస్తాను. ఆ? తినేసారా? ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు, అక్కడే తినేసాను. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి భోంచేసి నిద్రపో. నాకు కొంచెం పని ఉంది.